చూడమ్మా. బాబా 8 ఇప్పుడు మీరందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళడం కాదు, సబ్స్క్రైబ్ చేయాలి. చెప్పండి. ఈరోజు మేము యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వచ్చాము. ఖమ్మంలో మారమ్మ టెంపుల్. మరి ఈరోజు కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్లో ఎంతమంది పాల్గొన్నారు, అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పగలరు? జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి. పెట్రోల్ బంక్ బయలుపోవాలి. చెప్పండి. ట్రంప్ చూడాలి, ట్రంప్ చూడాలి. చెప్పండి. ఈరోజు మారమ్మ టెంపుల్లో కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది, పూర్తి వివరాలు చెప్పండి. ఈ హుండీ కౌంటింగ్కి శ్రీమతి వడ్డీలక్ష్మి గారు గ్రూప్ లీడరు. ఈ సంస్థని 2017లో స్థాపించారు. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి పేరుతోటి రిజిస్ట్రేషన్ స్థాపించారు. ఈ గ్రూప్లో దగ్గరగా 450 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి టెంపుల్లో హుండీ కౌంటింగ్ అయినప్పుడు 2-3 రోజుల ముందు గ్రూప్ లీడర్ గారు ఇన్ఫామ్ చేస్తారు. గ్రూప్ లీడర్ గారు ఇన్ఫామ్ చేసి గ్రూప్లో పెడతారు. పలానా చోట హుండీ కౌంటింగ్ ఉందంటే అప్పుడు గ్రూప్ సభ్యులు తయారై ఇక్కడికి వచ్చి హుండీ కౌంటింగ్ చేసి వారికి సేవ చేస్తారు. తర్వాత ఈ హుండీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. దర్శనం అన్నీ మాకు ఫ్రీగా చేసి పెడతారు. చెప్పండి. ఈరోజు కౌంటింగ్లో ఏ టైం పాల్గొన్నారు, ఏ టైం క్లోజ్ అయింది? ఉదయం 10ంటికి పార్టిసిపేట్ చేసాం. 12 గంటల లోపల అయిపోయింది. భోజనాలు పెట్టారు. భోజనం చేసేసి మాకు ప్రసాదాలు ఇచ్చారు. దగ్గర 4,20,000 దాకా హుండీ కౌంటింగ్ వచ్చింది. దగ్గర ఇప్పుడు ఈ హుండీ కౌంటింగ్లో 50 మంది పైన పాల్గొన్నారు. ఈ కౌంటింగ్లో ఇతరులు రావచ్చునా అనేది మీరు చెప్పండి. అంటే గ్రూప్ సభ్యులు ఒక్కరిగా రావాలి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది.
అందువల్ల గ్రూపులో ఉన్న వారిని ఆల్మోస్ట్ ఆల్ తీసుకుంటారు. ఎవరైనా సరే కౌంటింగ్లో రావాలంటే ఎవరైనా కౌంటింగ్లో రావాలంటే టెంపుల్ వాళ్ళు హుండీ కౌంట్ వాళ్ళు తీసుకోవాలి. కమిటీ సభ్యులు అయి ఉండాలి లేదా గ్రూప్ సభ్యులు అయి ఉండాలి. ఒకరోజు ముందుగా జరిగితే సరిపోతుందా? మీకు ఒకరోజు ముందుగా తెలియపరిస్తే వారిని సభ్యత్వంలో యాడ్ చేస్తారా? యాడ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి ఇటు చూడండి, వీడియోలు తీస్తున్నా.
తిన్నారు